Hi my dear friends, today I would like to say exercise of water. అంటే నేను ఈరోజు మనకి నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుందో అనేసి చెప్పబోతున్నాను. ముందుగా మనకి వాటర్ అనేది భూమి ద్వారా లభిస్తుంది. దాన్ని ఇంగ్లీష్ అంటే దాన్ని బ్లూ ప్లానెట్ అని కూడా అంటారు. నెక్స్ట్ రెయిన్ పడడం వలన నెక్స్ట్ రివర్ అంటే నది ద్వారా కూడా మనకి వాటర్ వస్తుంది. లేక్ అంటే సరస్సు మరియు చెరువులు అంటే పాండ్స్ వల్ల కూడా మనకి వాటర్ అనేది లభిస్తుంది. ఈ వాటర్ అనేది మనకి తాగడానికి వ్యవసాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ బోర్వెల్ అంటే ఇంకా బోర్వెల్ హ్యాండ్ పంప్ ఈ రెండు కూడా మనకి వాటర్ని అందిస్తాయి. వెల్ అంటే దీంట్లో నీరు మనం తాగవచ్చు. ఇంకా మనం ఇవి వ్యవసాయం చేయడానికి కూడా వాడుకోవచ్చు. లాస్ట్ వచ్చేసి సీలో ఉండే నీరు తాగడానికి ఉపయోగపడవు, పంటలు పండించడానికి ఉపయోగపడవు. దీంట్లో ఉన్న నీరు ఆవిరై మేఘాల్లా మారి మేఘాలు చల్లబడి వర్షంలా పడతాయి. ఇప్పుడు మనం చెప్పుకునేవి ఇంకోసారి చెప్పుకుందాం. ఫస్ట్ మనం వర్షం ద్వారా మనకి నీరు అనేది లభిస్తుంది. దాని తర్వాత రివర్, లేక్, బోర్వెల్ అంటే దాన్ని ఇంగ్లీష్లో ట్యూబ్వెల్ అని కూడా అంటారు. హ్యాండ్ పంప్, వెల్, సీ. థ్యాంక్ యూ.